రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్టీఓ కార్యాలయాల దగ్గర రైతులకు సంబంధించి పడుతున్న ఇబ్బందుల మీద నిరసన కార్యక్రమానికి మరి ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు దేవినేని అవినాష్ గారి నేతృత్వంలో ఎన్టీఆర్ జిల్లా మొత్తం కూడా ఇవాళ నందిగామ ఆర్టీఓ కార్యాలయం దగ్గరకు వచ్చి మరి గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు కలగట్ట శ్రీనివాస్ గారు కానీ నందిగామ మాజీ శాసనసభ్యులు మరి గుండెతోక జగన్మోహన్ రావు అలానే ఎమ్మెల్సీ గుండెతోక అరుణ్ కుమార్ గారు అలానే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మాజీ మంత్రివర్యులు మాజీ శాసనసభ్యులు మల్లాది విష్ణు గారు తదితరుల నేతృత్వంలో మరి వాళ్ళ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. నిన్న నుంచి చూస్తా ఉన్నాం ఎందుకు ఇంత ఉలికిపాటు అర్థం కావట్లేదు కూటమి ప్రభుత్వానికి. కూటమి ప్రభుత్వం నిలువెల్లా ఉడికిపోతా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే వెన్నులో ఉడికొస్తా ఉంది. ఇవాళ గత 2 నెలలుగా చూస్తా ఉన్నాం రైతులకు యూరియా ఈ రాష్ట్రంలో 50% కూడా ఇప్పటివరకు సప్లై చేయాల. అదనికి మీరు యూరియా సప్లై చేయకపోతే వరి పంట పరిస్థితి ఏంటి? వరి ఎదుగుదల తగ్గిపోతుంది, ఉత్పత్తి తగ్గుద్ది, అలానే గిడస పారిపోద్ది, ఎర్రబడుద్ది, వరి దిగుబడి తగ్గిపోయే ప్రమాదం ఉంది. మీరు సమయానికి యూరియా ఇవ్వట్ల. ఇవాళ రైతు పోతే ఒక ప్రాతిపదిక లేదు. 5 ఎకరాల పాస్బుక్ తీసుకపోతే పాస్బుక్ ఒక కట్ట అని అంటారు, అలానే ఆధార్ కార్డుకు ఒక కట్ట అంటారు, లేకపోతే మనిషి వస్తే ఒక కట్ట అంటారు. ఒక ప్రాతిపదిక లేకుండా ఈ రాష్ట్రంలో అస్తవ్యస్తంగా మీరు యూరియా సరఫరా చేస్తూ కేవలం కూటమి అధికార పార్టీ నాయకుల కలసాలలో మీకు కావాల్సిన వాళ్ళకి సప్లై చేసుకుంటూ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పనులు లేదు సన్నా చిన్నకారు రైతులుంటే వాళ్ళకి యూరియా అందిన పరిస్థితి. ఇవాళ బ్లాక్ మార్కెట్కి వెళ్తే 450-500 రూపాయలకి కొనాల్సిన పరిస్థితి. ఇవాళ 6 కాలం కష్టపడే రైతు వ్యవసాయం చేసుకోవడానికి పొలంలో ఉండాల్సింది పోయి ఈ రోజున కూటమి ప్రభుత్వం అసమర్థత వల్ల, వాళ్ళ చేతగానితనం వల్ల, వాళ్ళ దూరదృష్టి లేకపోవడం వల్ల ఇవాళ రైతులు ట్యాక్సీ చుట్టూ, సొసైటీల చుట్టూ, అలానే గ్రోమర్ చుట్టూ, లేకపోతే రైతు సేవా కేంద్రాల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఉదయం వెళ్తున్నారు, సాయంత్రానికైనా ఒక కట్ట దొరుకుతుందేమని చూస్తూ ఉన్నారు. కానీ దురదృష్టం ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడ మంచినీళ్ళు ఇచ్చే దిక్కు లేదు, కనీసం ఆదరించే దిక్కు లేదు, పలకరించే దిక్కు లేదు. చివరికి నిన్న చూసాం తిరువురు నియోజకవర్గం కప్పలగూడ మండలం గొల్లపల్లిలో సుమారుగా 700 కట్టలు వస్తే 1000 మంది రైతులు వచ్చారు. అక్కడ కూర్చోలేక చివరికి చెప్పులు మొత్తం కూడా సీరియల్లో పెట్టి వాళ్ళ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి చెప్పులు లేకుండా రైతులు మొత్తం కూడా సాయంత్రం వరకు అటు ఇటు తిరుగుతా చివరికి కట్ట లేకుండా ఇంటికి పోయిన పరిస్థితి. ఇవాళ ప్రభుత్వం నిజంగా